హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన స్టేజెస్ ఎక్కడి వరకు వచ్చాయంటే ఫైనల్ జాబితాను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది, అలాగే మొదటి విడతలో ఎంపికైన వాళ్ళకి 5,00,000 రూపాయలను ప్రభుత్వం ఎన్ని విడతలలో ఎప్పుడు విడుదల చేయనుంది అనే రెండు అంశాలకు సంబంధించిన సమాచారం, అసలు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయా రావా అనేది ఎలా తెలుసుకోవాలి అనే సమాచారం ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని చివరకు చూడండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 5,00,000 రూపాయలతో ఇంటి నిర్మాణానికి తగిన ఆర్థిక సాయం చేస్తామని, ఈ 5,00,000 రూపాయలకి సంబంధించి కూడా మహిళ ఖాతాలోనే వేస్తామని, ఇంటి స్థలం లేని వాళ్ళకి స్థలాన్ని కూడా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు చేపడుతుందనే వాగ్వాదనాలకు సంబంధించిన సమాచారాలను ప్రభుత్వం తెలియజేసింది. సో ఇప్పుడు ఈ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందనే విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 72,045 ఇండ్లను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు ఈ పథకం పైలట్ ప్రాజెక్ట్ కింద 577 గ్రామాలను ఎంపిక చేసుకొని విడుదల చేశారనమాట. ఆ గ్రామాలలోనే ఇప్పటి వరకు కేవలం 6,666 ఇండ్లకి మాత్రమే బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తయిందనే సమాచారం తెలుస్తుంది. ఆ బేస్మెంట్ వరకు పూర్తి కాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి ఖాతాలలోకి వెంటనే 1,00,000 రూపాయల నిధులను జమ చేసే విధంగా కూడా అధికారులకి ఆదేశాలు ఇచ్చిందనే సమాచారం మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు. మొత్తానికి ఈ 5,00,000 రూపాయలను 4 విడతలలో ఎట్లా ఇవ్వబోతున్నారు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట 1,00,000 రూపాయలు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, డబ్బులు రావటం కంటే ముందే మీరు నిధులని వెచ్చించాల్సి ఉంటుంది. ఇక్కడ మొదటి విడత ఎప్పుడు రానుంది? బేస్మెంట్ టయానికి రానుంది. అంటే బేస్మెంట్ వరకు ముందు మీరే నిధులు పెట్టుకోవాల్సి ఉంటుంది. బేస్మెంట్ వరకు ప్రక్రియ పూర్తవుతే 1,00,000 రూపాయలు. ఆ తర్వాత బేస్మెంట్ నుండి దర్వాజా వరకు పూర్తవుతే 1,25,000 రూపాయలు. ఆ తర్వాత స్లాబ్ వరకు నిర్మాణం పూర్తయితే 1,75,000 రూపాయలు. మళ్ళీ ఇంటి నమూనాకి తగ్గట్టుగా ఇంటి నిర్మాణం పూర్తయిందని అధికారులు ధృవీకరిస్తే మరొక 1,00,000 రూపాయలు. ఇలా 4 విడతలలో 5,00,000 రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గైడ్ లైన్స్ కూడా ఒకసారి చూసుకుందాం. ఇందిరమ్మ ఇండ్లు అనేవి 400 చదరపు అడుగుల కంటే ఖచ్చితంగా అక్కడ వరకు ఉండాలి అనేది గైడ్ లైన్స్ ఇచ్చారు. ఈ ఇంటి నిర్మాణంలో కూల్చివేసిన వాటికి ఈ స్కీము నిర్మాణం చేయరాదు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, మాకు ఆల్రెడీ మేము బేస్మెంట్ వరకు కట్టి ఆపేసాం, మాకు ఈ స్కీమ్ వర్తించండి అని చెప్పేసి అడుగుతారు. అలాంటిది ఏమీ లేదు. మీరు మళ్ళీ ముగ్గు పోయాలి, బేస్మెంట్ కట్టాలి, ఆ తర్వాతనే నిధులను పొందాలి. మళ్ళీ దర్వాజా వరకు లేపుకోవాలి, ఆ తర్వాతనే నిధులు, మళ్ళీ స్లాబ్ వరకు పూర్తి చేసుకోవాలి, తర్వాతనే నిధులు. ఇలా డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఇక్కడ మీరు చూడండి, 400 చదరపు అడుగులు తగ్గకుండా ఉండాలి, 2 గదులు, 1 వంటగది, బాత్రూమ్తో సహా ఇంటి నిర్మించాలని తెలిపారు అని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట. ప్రతి దశలోనూ ఫోటో తీసి మొబైల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనేది, వీటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తామని స్పష్టం చేశారు. పాత ఇంటిని ఆనుకొని కానీ ఇప్పటికే ఉన్న ఇంటికి కానీ మరమ్మతులు చేయడం లాంటివి కుదరవు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కొత్త మార్గదర్శకాలని కూడా ఇక్కడ అదే స్టేట్మెంటు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు సెలెక్ట్ అయిన వాళ్ళల్లో పలువురు అభ్యర్థులకి ప్రభుత్వం ఐకేపీ ద్వారా రుణాలను కూడా కల్పించే ప్రక్రియకి శ్రీకారం చుట్టినట్లుగా కూడా ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు. సో మరి ఎప్పుడో ఇవ్వబోతున్నారు ఇందిరమ్మ ఇండ్లు అనేది చూసుకుంటే, మొన్న మార్చి 31వ తారీఖు అని చెప్పడం జరిగింది. కానీ మరి ప్రభుత్వం కలెక్టర్లకే నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా తెలుస్తుంది. కలెక్టర్లు ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఫైనల్ జాబితాలను విడుదల చేయాల్సిందిగా అధికారులకు సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఏ జిల్లాలలో ఎన్ని మంజూరయ్యాయి అనే సమాచారాలను కూడా కలెక్టర్లు తెలియజేస్తున్నట్లుగా తెలుస్తుంది. మీ జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులలో గృహ నిర్మాణ శాఖకు సంబంధించి అప్డేట్స్ అయితే మీరు పొందవచ్చు. సో ప్రజెంట్ ఇంకా అఫీషియల్గా ఏదైనా అప్డేట్ వస్తే తదుపరి వీడియోలు తెలియజేస్తాను. ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ధన్యవాదాలు.